సినిమాలో యాక్ట్ చేస్తావా? నేనా? డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ మ్యాన్. అవునా? సరే ఆ కథ ఏంటో వివరంగా చెప్పు తర్వాత మన వాళ్ళకి. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే ఏంటో వివరంగా చెప్పు. అదేదో మీరే చెప్పండి. ఇది బుల్ హోటల్, అది కాక్ హోటల్. ఇది కాక్ హోటల్, అది బుల్ హోటల్. అది బుల్ హోటల్, ఇది కాక్ హోటల్. ఇది కాకు, అది బుల్. ఈ రెండు హోటళ్ళకి పోటీ, వ్యాపారపరమైన పోటీ ఉందన్నమాట. సరే పోటీ ఉంటే కొన్నాళ్ళకి అక్కడికి కొంచెంమంది ఖాతాదారులు ఎక్కడికి రావడం, కొంతమంది ఇక్కడికి రావడం, ఇలా పోటీ పెరుగుతూ ఉంటే ఏం చేసిందంటే వ్యాపారంలో వృద్ధి కోసం ఒక స్పర్ధతో ఏం చేశారంటే కాకు వాళ్ళు బుల్ గురించి, బుల్ వాళ్ళు కాకు గురించి పుకార్లు వదంతులు. ఎలా అంటే ఇక్కడ కాకు వాళ్ళు ఆ బుల్లో దయ్యం ఉంది, రైతు దయ్యం వచ్చింది, ఎవరో వచ్చిన కస్టమర్ని చంపేసింది, రకరకాలుగా. ఆ బుల్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ విషయం తెలిసి కాకు హోటల్ నిజానికి కాకు హోటల్ కాదు, అది శ్మశానం మీద కట్టారు, మొత్తం ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద ఒక వదంతులు పుకార్లు పుట్టించి వ్యాపార లబ్ధి కోసం అలా చేసేవారు అనమాట. చివరికి ఆ కథలు ఆ కల్పితన కథలు, కట్టుకథలు అలా జనాల్లో బాగా ప్రచారం పొంది ఏదన్నా నమ్మశక్యంగా అంది అబద్ధం చాలా చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉండేదని అబద్ధం చెప్తే దాన్ని కాక్ అండ్ బుల్ స్టోరీస్ అని అలా ప్రసిద్ధి చెంది కాక్ అండ్ బుల్ స్టోరీస్గా మొత్తం వ్యాపితమైంది. అది ఒక నానుడు అయిపోయింది ఇంగ్లీష్లో. అది ఈ కథకు ఈ నానుడికి సంబంధించిన కథ వస్తువు, కథా ప్రదేశం బుల్ కాక్ ఈ హోటల్స్. ఇది నేను ఎక్కడో పత్రికల్లో గొల్లపూడి మారుతిరావు గారు ఇక్కడ ఒక కథ రాసినప్పుడు నువ్వు మైండ్లో పడిపోయింది. లండన్ వెళ్ళామంటే షేక్స్పియర్ పుట్టిన ఊరు చూడాలి, అట్లాగే కాక్ అండ్ బుల్ ఎక్కడున్నాయో ఆ హోటల్స్ రెండు కూడా చూడాలని మనసులో పడిపోయింది. అదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు మనం ఒక మిత్రుడి ఇంటికి వచ్చాం. ఆ ఇంటి పక్కనే ఈ హోటల్స్ ఉన్నాయి. చెప్పడానికి అక్కడ తీసుకొచ్చాను, చక్కగా వచ్చి చూసాము. బాగుంది చాలా, అంటే ప్రాచీనమైన కట్టడం, ప్రాచీనమైన అసలు హోటల్ అనమాట. చాలా పురాతనమైంది, చాలా చరిత్ర ఉన్నది. లోపలికి వెళ్ళగానే వీళ్ళు ఇక్కడ ఏంటంటే యూరప్లో ఉన్న ఒక గొప్ప విషయం అంటే చరిత్రను వాళ్ళు వక్రీకరించకుండా, మార్చకుండా చరిత్రను కాపాడుకుంటూ పరిరక్షించుకునే ఒక ఉద్దేశం కలిగిన దేశాలు ఈ ఖండం ఇది. వాళ్ళకున్న ఆస్తే, వాళ్ళకున్న గొప్ప సంపదే చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకుంటారు. మన భారతదేశం కానీ ఇంకోటి కానీ ఆసియా ఖండంలోని చాలా దేశాలు ఏంటంటే మనకు వ్యాపారపరమైన లేదంటే వాణిజ్యపరమైన లేదంటే పారిశ్రామిక విప్లవం వచ్చి రకరకాల పరిశ్రమలు పెరుగుతున్నాయి. మనం అందులో మార్పు కానీ అభివృద్ధి కానీ అభ్యున్నతి కానీ జరుగుతుంది రోజు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చరిత్రను కాపాడుకోవాలి, మనం చరిత్రను కొత్తగా మార్చుకుంటూ పోవాలన్నది మన ఉద్దేశం, మన లక్ష్యం. వీళ్ళు ఉన్న చరిత్రను, ఉన్న కట్టడాలను, ఉన్న భవంతులను, ఉన్న విశేషాలన్నీ కూడా జాగ్రత్త పరుస్తూ ముందు తరాల వాళ్ళకి అందజేయాలి. వీళ్ళ ఆస్తి అది.